హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ టీవీ ఛానల్ ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఏ సంస్థ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ నిన్న ఢిల్లీలో మన రేవంత్ రెడ్డి సీఎం గారు రాష్ట్రం యొక్క పరిస్థితిని వివరించడం జరిగింది. ప్రెస్ మీట్లో మరి గత ప్రభుత్వం ఎంత అప్పులు చేసింది, దాన్ని ఏ విధంగా వీళ్ళు ఆ పరిస్థితులను ఎదుర్కొంటూ ఇప్పటి వరకు వారి పరిపాలన అందించినారు మన రాష్ట్రానికి అని చెప్పి వివరించడం జరిగింది. ఒకసారి వివరాల్లోకి వెళ్ళి మనం చూద్దాం. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రతి నెల 6,500 కోట్ల వడ్డీలు చెల్లిస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు 6,500 కోట్ల వడ్డీలు చెల్లిస్తున్నారు. ఎంతకు? ప్రతి నెలకు అని చెప్తున్నారు. ప్రతి నెల రాష్ట్రానికి సుమారు 18,500 కోట్ల ఆదాయం వస్తుందని. సుమారు ఎంత వస్తుంది? 18,500 కోట్ల ఆదాయం వస్తుంది. అందులో వడ్డీలు వేతనాలకే 13,000 కోట్ల దాకా చెల్లిస్తున్నామన్నారు. 13,000 కోట్లు వడ్డీలు వేతనానికే చెల్లిస్తున్నామన్నారు. మిగిలిన సొమ్ముతోనే సంక్షేమం అభివృద్ధి అన్ని చేయాల్సి వస్తుంది. ఇంకేముందా? 13,000 మిగిలితే 14, 15, 16, 17, 18, ఒక 5,000 కోట్లతోనే ఏమేమి చేయాలి? ఇవన్నీ ఇప్పుడు సంక్షేమము అభివృద్ధి అన్ని చేయాల్సి వస్తుందన్నారు. ఆదాయాన్ని 22,000 కోట్లకు పెంచితే అన్నింటికి సజావుగా సరిపెట్టే వీలుంటుందని, అందుకే పెంచే పనిలో పడ్డామని చెప్పారు. ఓకే, మంచి పని సీఎం గారు. సజావుగా సరిపెట్టే వీలుంటుందని అందుకే పెంచే పనిలో పడ్డామని చెప్పారు. పన్నుల శాఖలో సంస్కరణలు చేశామని, దీనివల్ల జీఎస్టీ రాబడితో సుమారు 8% వృద్ధిని నమోదు చేశామని వెల్లడించారు. మైనింగ్ రంగాన్ని కూడా గాడిలో పెట్టామని, ఇసుక తరలింపులో అక్రమాలకు తావు లేకుండా చేశామని తెలిపారు. కాంట్రాక్టర్లకు ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదని, దశల వారీగా పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని అన్నారు. ఇక హైదరాబాద్లో అక్రమణలు పూర్తిగా అరికట్టామన్నది తప్పు రేవంత్ రెడ్డి గారు. ఇంకా హైదరాబాద్లో జరిగిన అక్రమణలు ఇంకా చాలా ఉన్నాయి. హైడ్రా తర్వాత అక్రమణలు జరగలేదని చెప్పారు. సరే, హైడ్రా తర్వాత అక్రమణలు జరగలేదంటున్నారు. దీన్ని ఒక రకంగా మనము కన్సిడర్ చేయొచ్చు, కానీ పూర్తిగా ఆక్రమణలను పూర్తిగా అరికట్టామంటున్నారు. ఇది తప్పు. సీఎం రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ఆక్రమణలు అరికట్టలేదు. చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు ఈ విషయాలలో. చెరువుల ఆక్రమణలు అంటేనే వెన్నులో వణుకు పుట్టించే పరిస్థితిని తీసుకొచ్చామని తెలిపారు. ఆక్రమణలు చేయాలి అంటే వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి తీసుకొచ్చిన మాట అయితే వాస్తవము, 100కు 100% కరెక్ట్. అది బీజేపీ నేతలు హైడ్రా పేరుతో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక బీజేపీ నేతలే కాదు, బీజేపీ నేతలు, టీఆర్ఎస్ నేతలు ఇరువురు కూడా దీని పేరుతో రాజకీయాలు చేస్తున్న సందర్భాలు మనం చూస్తున్నాము. వారు కొన్ని విషయాలు దీని విషయంలో మనం ఏమంటారు, కాంట్రవర్సీగా మీరు చేస్తున్న పనికి కాంట్రవర్సీగా మాట్లాడడం అనేది మనం చూస్తున్నాము. ప్రజలను హైడ్రా బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మెప్పించడం కొరకే ఈ విధంగా మాట్లాడతారు, కానీ నిజంగా అంతర్గతంగా అయితే వారు కూడా మీరు చేసే పనిని సమర్థిస్తారని నేను భావిస్తున్నాను. ఇక విషయానికి వస్తే హైడ్రా నిర్వాహితులకు పునరావాసం కల్పించేందుకు చంద్రబాబు నాయుడు హయాంలో నందనవనం లాగే ఏదైనా చేస్తే బాగుంటుందనే ఆలోచన ఉందన్నారు. ఇది చాలా మంచి ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి గారు. దీన్ని తొందరగా వీలైనంత తొందరగా మీరు ఈ పని చేయాలి. ఎందుకంటే చాలామంది అభాగ్యులు, చిన్న వారు కూడా ఏదో పని చేసుకొని బతుకుతున్న జీవితం గడిపే వారు కూడా ఈ హైడ్రా దాంట్లో కొంతమంది ఇరుక్కుపోయి కొంతమంది ఇబ్బందులు పడుతున్న సందర్భాలు మీకు కూడా తెలిసిన విషయాలు ఇవి. మీరు తీసుకున్న ఈ ఆలోచన చాలా మంచిది. ఫస్ట్ దీన్ని మీరు తొందరగా మీరు ఆచరణలో పెట్టే పని చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఇంక మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య తనను కలవడానికి వచ్చిన తనకు తెలియదన్నారు. కేసీఆర్ లాగా నిర్బంధ పాలన లేదన్నారు. వాస్తవంగా ఏదైతే నిజం కావచ్చు. గుమ్మడి నరసయ్య గారు వీరిని కలవడానికి వచ్చిన సంగతి కనుక తెలిస్తే ఆయన తప్పకుండా స్పందించేవారు రేవంత్ రెడ్డి గారు నేను కూడా భావిస్తున్నాం. అది వాస్తవంగా తెలియకుండొచ్చు. సరే, ఏదేమైతే గుమ్మడి నరసయ్య గారిని మీరు గుర్తించారని చెప్పి ఇది పేపర్ పూర్వకంగా మీరు ఇక్కడ కాదు దేశం మొత్తం గుర్తించే విధంగా ఢిల్లీలో ప్రెస్ మీట్లో చెప్పారు. ఇది చాలా ఆనందకరమైన విషయం. గుమ్మడి నరసయ్య గారు కూడా మీరు మంచి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. తను బడుగు బలహీనుల కొరకు చాలా ప్రయత్నాలు చేసిండు. ఏకదాటిగా 5 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి, ఎలాంటి స్వార్థం లేని వ్యక్తి, నిస్వార్థమైన వ్యక్తి. అతనికి మీరు రాజకీయంగా బాగా ఎంకరేజ్మెంట్ చేసి మళ్ళీ అతన్ని ఏదో ఒకటి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏదో ఒక బాధ్యత మీరు ప్రభుత్వం తరఫున అప్పచెప్తే బాగుంటుందని చెప్పి మేము మా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ గుమ్మడి నరసయ్య విషయం వల్ల మీరు తప్పకుండా అతనిని స్వయంగా నేరుగా మీరే వెళ్ళి కలిస్తే ఇంకా అది చాలా బాగుంటుందని చెప్పి మా అభిప్రాయం. ఇక మీరు రాష్ట్రాన్ని ఈ విధంగా ఇబ్బందులు ఉన్న రాష్ట్రాన్ని మీరు కష్టపడి నడిపిస్తున్నందుకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ.